ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ముందు వెళ్తుందే ఆ అమ్మాయే జగదాత్రి అంటే. అది పిల్ల కాదు, పిడుగు. ఒక్క చూపుతో మనసులో ఉన్న ఆలోచనని పసిగట్టేస్తుంది. ఆ పిల్లతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా, మేం చూసుకుంటాం. ఇలాంటి పనులు ఎన్ని చేయలేదు, ఎప్పుడూ ఎవరికీ దొరకలేదు. ఎందుకంటే ఆడ జగదాత్రి లేదు కాబట్టి. నీ కళ్ళల్లో ఉన్న కంగారు చాలు జగదాత్రి నిన్ను పట్టుకోవడానికి. జగదాత్రి ఉండగా కౌశికి మీద చెయ్యి వేయడం అసాధ్యం. అందుకే ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా. సరే అమ్మా, జాగ్రత్తగా ఉంటాం. సరే, మీరు వెళ్ళండి. నా బతుకులో సంతోషం లేకపోయినా నేను తట్టుకుంటాను, కానీ ఇది ఇలా నవ్వుతూ ఉంటే మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నాను. పదండి. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు. నా ఐదోతనాన్ని తుడిచేశావు. నా కూతురు జీవితాన్ని జైలుకు అంకితమిచ్చావు. ఇన్ని జరిగినా నిన్ను క్షమించాను గాని ఎవరో బిడ్డని నా ఇంటి వారసుడంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను కౌశికి. ఇవాళ ఎవరు అడ్డొచ్చినా, ఎవరు అడ్డుపడినా ఆ బిడ్డని నీకు నా కొడుక్కి దూరం చేయకుండా ఆపలేరు. కేదర్, ఆగు, వదినతో కలిసి వెళ్దాం. ఏందమ్మ ఈడాగుండారు? దేవుడు అటుండాడు, ముందుకు నడవండి. అక్క, వేరే దేశంలో ఏం లేదు కదా, వెనకాతలే ఉంది. వస్తున్నారు, మీరు పదండి. అత్తయ్యగారు, ముందు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్దామా? లేదే, మీరు కాసేపు నవ్వుకుంటూ ఉంటే ఆ తర్వాత వెళ్దాం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంట నిషి. అంటే నీకు రోగం ఉందని చెప్పట్లేదు నిషి, జస్ట్ సామెత చెప్తున్నా. నువ్వు కూడా కాస్త నవ్వడం అలవాటు చేసుకో. మనిషికి మనసుకి మంచిది. ఏంటి మొగుడు పెళ్ళాలు భలే జోరుగా ఉన్నారు. అబ్బబ్బబ్బా, గుళ్ళో కూడా ఏంటి నిషేధి? ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వచ్చాం. పదండి. సరే అక్క. పదండి. పదండి పదండి పద. వాళ్ళొక రౌండ్ తిరిగి రాగానే నువ్వు కళ్ళలో కారం కొట్టు, నేను గాల్లోకి విభూతి చల్లుతా. వాళ్ళు తీరుకునే లోపే నువ్వు పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపో. సరే పదండి.
కేదార్, మన ఎదురుగా ఒకడు వస్తున్నాడు చూడు. కళ్ళల్లో కంగారు, మొహంలో భయం. దర్శనానికైతే రాలేదు, ఏదో చేయబోతున్నాడు అనిపిస్తుంది. ప్రదక్షిణలు అయ్యాక కూడా వాడు ఇంకా మనకు అలాగే కనబడితే అప్పుడు పక్కకు తీసుకెళ్లి మాట్లాడదాం. వదిన అరుపులా ఉంది. వదిన, అక్క ఏమై ఉండుంటదమ్మి? అక్క 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 వదిన, ఏమైంది వదిన, అక్క? ఏమైంది? నా బాబు ఎవరు తీసుకెళ్ళిపోయారు. నా బాబుని తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు జగదాత్రి? ఎవరు తీసుకెళ్లారు నా బాబు? అమ్మి, బాబు, ఇలా ఇవ్వు. అదిగో బాబు. అత్తయ్య ఏం చేస్తున్నారు? పిల్లుని వాళ్ళు తీసుకుని పోతా ఉండారు కదా, కౌశికి చెప్తా ఉండా. ఈ పని చేయటానికే కదా మనం ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఇప్పుడు ఎవరు ఆ పని చేస్తుంటే ఎందుకు చెడగొడుతున్నారు? అవును కదమ్మే, కంగారులో గుర్తుకు రాలేదు. అయితే ఈ దెబ్బతో మన కట్టుగా ఉన్న కౌశికి బిడ్డ అడ్డు తొలగిపోయినట్టే కదా. జగదాత్రి, నా కొడుకుని ఎవరో తీసుకెళ్లిపోయారు. జగదాత్రి, ఎవరు తీసుకెళ్లారు? అయ్యో కౌశికి. అయ్యో, వదినా. మావయ్య గారు, మీరు వదిన చూసుకోండి. అలాగే. అక్క నువ్వేం టెన్షన్ పడుకో, బాబుని నేను తీసుకొస్తాను, సరేనా? త్వరగా వెళ్ళండి ప్లీజ్. కౌశికి, అసలు ఏం నా జరిగిందమ్మా? కళ్ళలో కారం కొట్టి బాబుని తీసుకెళ్లిపోయారు బాబాయ్. కౌశికి, బాబు, ఏం కాదు, వాళ్ళు తీసుకొచ్చేస్తారులే. ఏం కాదమ్మా, బాబుని తీసుకొస్తారులే. రామ్మా. నా బాబు. అమ్మా, బాబుని తీసుకొచ్చా. ప్లాన్ సక్సెస్ అయింది. జగదాత్రి, కేదార్లు బిడ్డని వెతుక్కుంటూ వస్తున్నారు. కంట పడ్డారో ప్రాణాలు తీస్తారు. బయట కార్ రెడీగా ఉంది. మీరు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి. వెళ్ళండి. జగదాత్రి వాళ్ళని నేను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాను. వెళ్ళండి. పదండి. బాబుని తీసుకెళ్లిన వాళ్ళని అక్క చూడలేదు. ఇప్పుడు గుడిలో ఇంత మందిలో బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో ఎలా తెలుసుకోవాలి? ఇందాక ప్రదక్షిణాలు చేసేటప్పుడు చూసాం కదా, వాడే బాబుని తీసుకెళ్ళాడు అనుకుంటా. ముందు వాణ్ణి పట్టుకుంటేనే మనకి బాబు దొరుకుతాడు. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళి వెతుకుతాను.